అందరూ శాకాహారులు అవ్వాలి. తర్వాత పిరమిడ్స్ భూమి మీద విరివిగా రావాలి. విరివిగా అంటే చాలా రావాలి. ప్రతి గ్రామానికి ఒక్క పిరమిడ్ రావాలి. మినిమం 12x12 పిరమిడ్ అయినా రావాలి. పెద్ద పెద్ద లేకపోయినా పోటీలు పడి కట్టే కన్నా కంపేర్ చేసుకొని వాళ్ళేమో 100x100 కట్టారు, మనం కూడా కట్టాలి అని కాకుండా కనీసం 20x20, 21x21 లోపు పిరమిడ్స్ ప్రతి గ్రామంలో 12x12, 14x14 అది చాలు. అదే 10 కిలోమీటర్ల దూరం వరకు ఎనర్జీ ఇస్తుంది పిరమిడ్ శక్తి. అంత బాగుంటుంది. ఎందుకంటే మా ఇంటి మీద ఒక్క పిరమిడ్ వచ్చి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏరియాలో 4 పిరమిడ్లు తీసుకొచ్చింది. మరి అంత పవర్ ఉంటుంది. అంటే ఇక్కడ నా సంకల్పము ప్లస్ పిరమిడ్ శక్తి కలిపి అంత స్ప్రెడ్ అయిపోయింది. అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనము ఇప్పుడు 4th డైమెన్షన్ నుండి 5th డైమెన్షన్కి వెళ్ళాలి. వెళ్ళవలసిన సమయం అన్నమాట. వెళ్ళవలసిన సమయం మనకి. కాబట్టి అందరూ కూడా పిరమిడ్స్ రావాలి. ఇంకొకటి పత్రిజీ ఏం చెప్పారు అంటే, ఒక పిరమిడ్ ధ్యానాశ్రమాలు కావాలి కలిసి. కాబట్టి ఇప్పుడు మనం పీపీజేలో 42 పిరమిడ్లని ఇప్పటిదాకా ఇచ్చాం. 42 పిరమిడ్లు 15 నెలల్లో చేయగలిగాం, సపోర్ట్ చేయగలిగాం. అట్లనే ప్రతి విలేజ్లో కూడా ఎవరైతే పిరమిడ్ కట్టుకోవాలన్నా మీ చుట్టాల ఊళ్ళో అయినా మీకు తెలిసిన పిరమిడ్ మాస్టర్లకైనా చెప్పి పిరమిడ్ కట్టుకోండి, పీపీజే ట్రస్ట్ డొనేషన్ ఇస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని చెప్పండి. వాళ్ళు తెలియజేయండి. ప్రతి ఒక్కరూ కూడా పీపీజే ట్రస్ట్లో సభ్యులుగా లేకపోతే సభ్యులు అవ్వండి. ఎందుకంటే ఒక్కొక్క 100 రూపాయలు చాలు. ప్రతి నెల ఒకేసారి అయినా కట్టచ్చు, సంవత్సరానికి, లేదా నెల అయినా 100 రూపాయలు కట్టచ్చు. ఆ 100 రూపాయలు మీరు కట్టే 100 రూపాయలు నెలకి 3 పిరమిడ్లకి 4 పిరమిడ్లకి వెళ్తుంది. అంటే ప్రతి పిరమిడ్లో మీది పేరుతో ఒక ఇటుక ఉంటుంది. 100 రూపాయలకి 4 ఇటుకలు వస్తాయి. నాకు తెలియదు కాస్ట్. ఒక 4 పిరమిడ్లకి వెళ్తుంది మీ 100 రూపాయలు. అంటే మీది ఒక ఇటుక దానిలో ఉంటుంది. ఇప్పుడు మనం పీపీజీ ట్రస్ట్ తమిళనాడుకి వెళ్ళింది, అక్కడ పిరమిడ్కి హెల్ప్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, తర్వాత నిన్ననే మహారాష్ట్రలో ఇచ్చాం. మరాఠవాడ అనే గ్రామంలో, జల్వాడ అనే గ్రామంలో ఇచ్చాం. అట్లా తర్వాత మైసూరులో వాళ్ళు 12 మంది జాయిన్ అయ్యారు మొన్ననే. వాళ్ళు అడిగారు నెక్స్ట్ మంత్ ఇస్తామని. అంతకుముందు ఒకసారి చెప్తున్నారు, మొన్న జాయిన్ అయిపోయారు. ప్రతి నెల మేము ఇంకా జాయిన్ చేస్తూ ఉంటాము అని చెప్పారు. మైసూర్కి వెళ్తుంది. తర్వాత బీహార్, పాట్నాలో భార్గవ్ అనే పిరమిడ్ మాస్టర్ సాఫ్ట్వేర్ వాళ్ళు స్కూల్లో కడుతున్నారు. దానికి కూడా మనం ఇస్తాం నెక్స్ట్ మంత్. వాళ్ళు కూడా జాయిన్ చేస్తాం. 10 కన్నా ఇంక ఎక్కువ మంది జాయిన్ అవుతారు మేడం, నేను జాయిన్ చేస్తాను ఈ వారంలో అని చెప్పాడు. ఇట్లా మన చూడండి ఇతర స్టేట్లకి వెళ్ళిపోతుంది అదే. తర్వాత మొన్న నేను ఆ ఊరేది నిర్మల్లో ఏదో ఊరుంది, వెళ్ళాము. లావణ్య తీసుకెళ్ళింది. సిద్ధులకొంట్ల, గుట్ట కాకుండా కొండల, ఆ ఊరు పేరు సిద్ధులకొంట్ల. అప్పుడు నాకు అమెరికా నుండి ఫోన్ వచ్చింది, యుఎస్ఏ నుండి దివ్య అనే అమ్మాయి ఫోన్ చేసి, మేడం నేను మీ ప్రాజెక్ట్లో ఉన్నాను, మూర్తి గారు చెప్తే 500 పంపిస్తున్నాను, రేపు మీరు 24వ తారీఖు జూమ్ క్లాస్కి రావాలి, మేము ఇక్కడ పిరమిడ్ కట్టుకోబోతున్నాము, సంకల్ప ధ్యానం చేయించాలి, ఇంగ్లీష్లో చెప్పే వాళ్ళు కావాలి అని అపాయింట్మెంట్ తీసుకొని వెంటనే 20,000 మనకి పీపీజేకి ఇచ్చింది, ట్రాన్స్ఫర్ చేసింది. అంటే యుఎస్ఏలో పిరమిడ్కి మనం ఇవ్వబోతుంది పీపీజే ట్రస్ట్. అలాగే కాలిఫోర్నియాలో మాంచెస్టర్ అనే సిటీలో, అది మాంచెస్టర్ అనే సిటీ అండి, మూలాధార చక్రాలో ఉంది ఆ సిటీ. అంటే ఒక్కొక్క సిటీకి, ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది, అకార్డింగ్ టు స్పిరిచువల్. అట్లనే ఆ కాలిఫోర్నియాలో మాంచెస్టర్ అనే సిటీ చూస్తే అది మూలాధార చక్రంలో ఉంది. అక్కడ
చాలా మంది ధ్యానులు, ధ్యానం చేసే ఋషులు చాలా దివ్యత్వాన్ని పొందారట అక్కడ ఆ సిటీలో. కాబట్టి పరిమళ మేడం నన్ను అడిగారు డిసెంబర్లో కలిసినప్పుడు, శోభ మేడం అక్కడ ఒక చిన్న పెరుగుడైనా కట్టాలండి మనం ఇలాగా అన్నారు. ఈ నెల ధ్యాన చక్రంలో కూడా పడింది, చదవండి. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క చక్రాల స్థితిలో ఉంటాయి. ఆ చక్రాల గురించి వేశారు. కాలిఫోర్నియాలో కూడా మాంచెస్టర్ గురించి కూడా వేశారు. మేము మొన్ననే డిసెంబర్లో డిస్కస్ చేశాము. డెఫినెట్గా మేడం తప్పకుండా కడదాము. అక్కడ ఎవరు డొనేషన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మన డబ్బు తీసుకెళ్ళి అక్కడ కట్టేద్దాము, చిన్నదైనా షూర్ అని చెప్పాను. అది రేపు 20వ తారీఖు ఉంది, అది కూడా జూన్ క్లాస్. ఇక్కడ ఉండే దాన్ని కట్టిన వాళ్ళు ఇట్లా మనం చూసారా, మన ప్రమేయం లేకుండా పీపీజే చాప కింద నీరులాగా స్టేట్స్కి వెళ్ళిపోతుంది, ఇతర రాష్ట్రాలకి, కంట్రీస్కి కూడా వెళ్ళిపోతుందండి. అది మనము సంకల్పించినది కాదు, పత్రిజీ. అందుకే దాని పేరు పత్రిజీ పిరమిడ్ జగన్. ప్రపంచమంతా పిరమిడ్స్ రావాలి. 1,00,000 పిరమిడ్ ధ్యాన ఆశ్రమాలని మనం కట్టి నెలకొల్పాలి భూమి మీద. భూమాత రుణాన్ని మనం అలాగైనా తీర్చుకోవాలి యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా. ఇక్కడ ఒక్క పాయింట్ చెప్తాను. 3 రుణాలు మినిమం ఉంటాయి, ఇంకా చాలా రుణాలు ఉంటాయి. 3 రుణాలు తీసుకున్నట్లయితే తల్లిదండ్రుల రుణం ఉంటుంది, గురువు రుణం, భూమాత రుణం. మరి వీళ్ళ రుణాలను ఎలా తీర్చుకోవాలి? తల్లిదండ్రులకి సేవ చేసి వాళ్ళకి అవసరాలు తీర్చి ఆ రుణాన్ని తీర్చుకోగలగాలి, తప్పించుకోకూడదు. తర్వాత గురువు రుణం ఎలా చేయాలి? ఆయన ఆశయమే మన ఆశయం చేసుకొని ఈరోజు ధ్యాన జగత్, సహకార జగత్, పిరమిడ్ జగత్ చేయాలి. అది గురువు రుణం తీర్చుకోవడం చేస్తున్నాం పిరమిడ్ మాస్టర్గా. భూమాత రుణం ఎలా తీర్చుకోవాలి? మనము నివసించడం, ఇన్ని బిల్డింగ్లు ఇస్తుంది, ఇంత ఆస్తులు ఇచ్చింది, తిండి ఇచ్చింది, నీళ్ళు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది భూమాత, అన్నీ ఉన్నాయి. మరి ఆ మాతని మనం ఎలా తీర్చుకోవాలండి? పిరమిడ్స్ కట్టి తీర్చుకోవాలి. అది పిరమిడ్ మాస్టర్. ఓకే.